ఘోటక వదనుండవై మధుకైటములంద్రుంచి నిగమ్మ గణముల నెల్లన్ పాటించి అజునకిచ్చిన కూటస్థుండ విశ్వరుండవు కోవిద వంద్య. ఈ కోవిద వంద్య, కోవిదులు అంటే మహా పండితులు. ఆ పండితుల చేత, తత్వవేత్తల చేత ఎప్పుడు స్తుతింపబడేటువంటి స్వామి ఘోటక వదనుండవై మధుకైటబులంద్రుంచి నిగమ్మ గణముల నల్లను పాటించి అజునకిచ్చిన కూటస్థుండవు, నీవు ఈశ్వరుండవు. ఐగ్రీవుడుగా అవతరించి మధుకైటబులు అనేటువంటి రాక్షసులు ఈ వేదాలని తీసుకెళ్ళిపోయి దాచేస్తే నువ్వు వాళ్ళని కొన్ని ఊరుల చేత సంహరించి మళ్ళీ ఆ వేదాలను తెచ్చి విధాతకు ఇచ్చావు. అటువంటి కూటస్థుడమైన ఈశ్వరుడవు నీవే కదా స్వామి అంటున్నాడు. ఈ విధమున కృత త్రేత ద్వాపరంబులను 3 యుగంబులందు తిర్యక్ మానవ ముని జలచరాకారంబులను అవతరించి లోకంబులను ధరించుచు హరించుచు యుగానుకూల ధర్మంబులను ప్రతిష్ఠింపుచూ ఉండుదువు. దేవా అవతరింపుము. నువ్వు త్రేతాయుగంలో, కృతయుగంలో, ద్వాపరయుగంలో, ఇప్పుడు కూడా స్వామి వెంకటేశ్వర స్వామిగా, అలాగే రంగనాథుడిగా వచ్చి, అర్చామూర్తులుగా వచ్చి ఈ కలియుగంలో కూడా ఆ పరమాత్మే, పరమపదనాథుడే ఈ రకంగా ఈ కలికాలంలో కూడా ఉండి రక్షిస్తున్నాడు. అటు దేవతలకి ఆ దేవతాగణం అంతా కూడా రోజు వచ్చి సేవించుకున్నట్టు వీలుగా, అలాగే ఈ బద్ధజీవులు కూడా సేవించుకునేటువంటి వీలుగా ఎత్తైనటువంటి కొండల మీద పుణ్యక్షేత్రాల్లో స్వామి వెలసి ఉన్నాడు. దేవాలయాల్లో పెరుమాళ్ళు ఎందుకుంటారు అన్న ప్రశ్నకి, ఎందుకుట భక్తుల యొక్క నివాసంలో ఉండడానికి దగ్గరగా, వాళ్ళు వస్తే వాళ్ళని తీసుకోవడానికి దగ్గరగా ఉంటాడట అన్ని దివ్య దేశాల్లోనూ స్వామి. వీళ్ళందరూ స్తుతించడం ఏమిటయా అంటే, స్తుతి అంటేట మంగళాశాసనము అని పెద్దలు చెప్తారు. అలాగా ఆ స్వామిని అలా మంగళాశాసనం చేస్తూ స్వామికి దగ్గరగా, ఆయన కటాక్షానికి పాత్రలు అవుతూ ఉండేటట్టుగా నువ్వు అంతా సులభుడుగా దిగొచ్చావు. ఈ విధమున కాకపోతే ఏమిటంటే, ఏ యుగంలో అయినా నీ కూడా నీ వేద ప్రమాణం ప్రకారమే, నువ్వు నీ ధర్మాల ప్రకారమే ఆయా యుగాలకు, ఆ కాలానికి తగినట్టుగా ఆ ధర్మాలని ప్రతిష్ఠ ఆదుకోకుండా నువ్వు ఉద్ధరిస్తూ ఉంటావు అని తండ్రి అవతరింపము. నా వినతిని నువ్వు ఆలకించు తండ్రి అని చెప్తున్నారు. ఈ ప్రకారం